ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 4వ వచనం. అగ్ని మధ్య నుండి 10 ఆజ్ఞలను యెహోవా ఆ పలక మీద రాశాను, కొత్త రాతి పలకలు. ఆ సమయంలో యెహోవా నాతో ఇలా చెప్పాడు, మొదట పలకలు లాంటివి 2 పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే నీకోసం ఒక చెక్క పెట్టె కూడా చేయాలి. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకల మీద నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి. కనుక నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేశాను. మొదటి 2 పలకల్లాంటివే మరి 2 పలకలు రాతి నుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదకి వెళ్ళాను. ఆ 2 రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా ఇంతకుముందు ఆ పలకల మీద రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలో నుండి ఆయన మీతో చెప్పిన ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి కొండ దిగి వచ్చేశాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు యహాకాను ప్రజల బావుల దగ్గర నుండి ప్రయాణం చేసి మోషేరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలియాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేరు నుండి గుద్గోదాకు వెళ్ళారు, మరియు వారు గుద్గోదా నుండి నదుల గల యోత్బాదా దేశం వెళ్ళారు. ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం లేవి వంశాన్ని ఇతర వంశాల నుండి వేరు చేశాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను మోయాల్సిన పని వారిది. యెహోవా ఆలయంలో యాజకులుగా కూడా వారు సహాయం చేశారు, మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వదించాల్సిన పని కూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికి చేస్తున్నారు. అందువలన ఇతర వంశాల వలె లేవి వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే. మొదటిసారిలాగే 40 పగళ్ళు 40 రాత్రులు నేను ఆ కొండ మీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. యెహోవా వెళ్ళి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్ళి వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు అని నాతో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.